హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఇంటర్లింక్ గురించి మనము పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లాస్ట్ వీడియో కూడా మనం చేయడం జరిగింది. ఇంటర్లింక్ వాలెట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి చేశాము. ఇంకా చాలా మెంబర్స్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, సార్ ఇంటర్లింక్ రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి చెప్పండి అని. సో నేను డైరెక్ట్గా ఒక్కొక్కరికి అలా ఇండివిజువల్గా నేను చెప్పాలి అని అంటే చాలా టైం పడుతుందండి. సో అందుకే ఈ యొక్క చిన్న వీడియో అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంటర్లింక్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలనేది మీకు పూర్తిగా క్లారిటీగా ఈ వీడియోలో ఇస్తానండి. అలాగే ఇంకా కొన్ని ఇంటర్లింక్కి సంబంధించిన అప్డేట్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని క్లియర్గా ఎండ్ వరకు చూడండి. అందులో ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్ని ప్రతి ఒక్కరు కూడా పాటించండి. అలాగే ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నా స్ట్రెంత్ అండి. మీరు ఎంతగా నన్ను సపోర్ట్ చేస్తారో నేను అంతగా మీకోసం నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంకొక బెస్ట్ వేలో నేను కంటెంట్ ఇవ్వడానికి నాకు కూడా ఒక ఎనర్జీ ఉంటుందన్నమాట. ఓకే, సో మన కంటెంట్ వినడానికి, మన కంటెంట్ చూడడానికి, ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇంత మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారనే ఉద్దేశంతో నేను కూడా ఒక బూస్ట్ లెవెల్లో నేను ఒక మంచి కంటెంట్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో మీ సపోర్ట్ నా స్ట్రెంత్ అండి. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి. డన్ అండి. సో మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్లింక్లో వచ్చేసి మనకు ఎస్టర్డే ఒక స్మాల్ అప్డేట్ ఉందండి. ఏంటి అని అంటే, మీరు ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేయంగానే మీకు అప్డేట్ అంటే ఒక స్లైడ్ వస్తుందన్నమాట. అప్డేట్ నౌ అని చెప్పేసి ఒక స్లైడ్, ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఆప్షన్ వస్తుంది. దాన్ని మీరు ఇలా స్లైడ్ అనేది ఇలా స్క్రోల్ చేయండి. రైట్ సైడ్కి ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది. అక్కడ మీకు అప్డేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అప్డేట్ అనేది క్లిక్ చేసి యాప్ని అప్డేట్ చేసుకోండి. ఇలా ఎందుకు వస్తుందనంటే, సో మన ఈ యొక్క ఇంటర్లింక్ అప్లికేషన్లో బ్యాక్ ఎండ్లో ఏదైనా వర్క్ జరుగుతూ ఉంటే, ఇంటర్లింక్లో ఏదైనా కొత్త ఫ్యూచర్స్ ఏమైనా యాడ్ చేసి ఉంటే, కొత్త కోడింగ్తో ఏదైనా ఫ్యూచర్స్ యాడ్ చేసి ఉంటే కంపల్సరీగా ఈ అప్డేట్ అనేది వస్తూ ఉంటుందండి. అంటే ఆ ఫ్యూచర్ని కూడా మనము యూస్ చేసుకునే విధంగా అప్డేట్ వస్తుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకొని మైనింగ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేసుకోకుండా మాత్రం ఉండకండి. జస్ట్ ఓన్లీ 1 minute పని అండి, అంతే. 1 minute కూడా పట్టదు. జస్ట్ ఇలా మనం మైనింగ్ మీద క్లిక్ చేస్తాం, నార్మల్గా మైన్ చేస్తాం, మన టోకెన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. సో దీని గురించి మంచి ఫ్యూచర్ ఉంది. దాని గురించి కూడా మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో పూర్తిగా చెప్తాను. ఎండ్ వరకు క్లియర్గా వినండి. సో మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకు పేజ్లో ఓపెన్ అవుతుంది. గెట్ స్టార్టెడ్ నౌ అండ్ ట్రై డెమో. గెట్ స్టార్టెడ్ మీద స్క్రోల్ చేయండి. తర్వాత లాగిన్ అండ్ సైన్అప్ ఉంటుంది. మీరు ఇంకా లాగిన్ అవ్వలేదు అంటే ఐడి లేదు కాబట్టి సైన్అప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఐడి నెంబర్ ఎంటర్ చేసుకోండి. అంటే మీరే కొత్తగా క్రియేట్ చేయాలండి. క్రియేట్ యువర్ ఇంటర్లింక్ ఐడి అని ఉంది కదా, పెట్టుకోండి. 998905 అని ఇస్తాను, చూద్దాం. బట్ తీసుకోవట్లేదండి, అంటే ఆల్రెడీ ఈ నెంబర్తో ఎవరో ఐడి క్రియేట్ చేశారు. సో మనం ఇంకొక నెంబర్తో ఐడి అనేది క్రియేట్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ మనము 99890566 ఇద్దాం. కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. యా, తీసుకుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ యువర్ పాస్కోడ్. ఇక్కడ ఒక 6 digits నెంబర్ అనేది మీ సీక్రెట్ పాస్కోడ్ అనేది గుర్తుండే విధంగా పెట్టుకోండి. కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రీఎంటర్, ఇందాక పెట్టిన 6 digit నెంబరే మళ్ళీ ఇక్కడ పెట్టాలి. మళ్ళీ కింద కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేశాక మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి జీమెయిల్, ఒకటి యాపిల్, ఒకటి ఫేస్బుక్, టెలిగ్రామ్. ఇక్కడ జీమెయిల్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ సైన్ అప్ విత్ జీమెయిల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేశాక డైరెక్ట్గా మెయిల్ చూపిస్తుంది మీకు. ఇక్కడ మీ మెయిల్ని సెలెక్ట్ చేసుకోండి. మీ మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది, సక్సెస్ అని. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఐడి నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఎంటర్ యువర్ ఐడి అని. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. లాగిన్ అండ్ సైన్ అప్ అని ఉంది కదా, మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఐడి నెంబర్ ఎంటర్ చేసుకొని కింద లాగిన్ మీద క్లిక్ చేయండి. పాస్కోడ్ ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. మీరు పెట్టిన 6 డిజిట్ పాస్కోడ్ అనేది ఎంటర్ చేయండి, ప్రొసీడ్ అవ్వండి. కన్ఫర్మ్ పాస్కోడ్, రైట్. సో ఇక్కడ ఈ జీమెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ జీమెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ జీమెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మీకు మెయిల్ ఐడి అడుగుతుందండి. ఇక్కడ మళ్ళీ మెయిల్ ఐడి క్లిక్ చేసుకొని కంటిన్యూ చేస్తాం. వన్స్ కంటిన్యూ చేశాక మన స్క్రీన్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. పైన టాప్లో ప్రొఫైల్లో కంటే ముందు మనం మైనింగ్ చేద్దాం. ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మైన్ ఐటీఎల్జీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కింద డన్. మైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. ఓకే, సో బ్యాక్ వచ్చేయండి. పైన టాప్లో ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రిఫరల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, అక్కడ నాట్ వెరిఫైడ్ ఎట్ రిఫరల్ మీద క్లిక్ చేయండి. అక్కడ పైన టాప్లో రిఫరల్ హ్యూమన్ హ్యాష్ అని ఉంటుందండి. ఓకే, అక్కడ టాప్లో రిఫరల్ హ్యూమన్ హ్యాష్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ స్క్రోల్ చేయండి, కిందకు వస్తే మీకు ఎంటర్ రిఫరల్ కోడ్ అని ఉంటుందండి. ఇక్కడ ఎంటర్ రిఫరల్ కోడ్ అని ఉంటుంది. రిఫరల్ కోడ్ ఇక్కడ పక్కన కనిపిస్తున్న రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత మైన్ మీద క్లిక్ చేయండి. ఇది చేశాక డైరెక్ట్గా ఫేస్ వెరిఫికేషన్ తీసుకుంటుందండి ఇక్కడ. సో మీ ఫేస్ వెరిఫికేషన్ అనేది ఇవ్వాలి ఇక్కడ కంపల్సరీగా. ఓకే, ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది, వెయిట్ చేయండి. అలానే వెయిట్ చేస్తే మీకు వెరిఫైయింగ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ బాక్స్ వస్తుంది, ఆ బాక్స్లో టిక్ మార్క్ పెట్టి వెరిఫై నౌ మీద క్లిక్ చేస్తే మీ ఫేస్ వెరిఫికేషన్ తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, టాప్ అంటే టాప్, డౌన్ అంటే డౌన్, అలా నెక్ మాత్రం తిప్పాలి. లేదా మళ్ళీ బ్యాక్ వద్దాము, మేబీ లేటర్ మీద క్లిక్ చేసి బ్యాక్ వద్దాము. బ్యాక్ వచ్చాక ఇక్కడ నాట్ వెరిఫైడ్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు పైకి చూడండి, ప్రొఫైల్లోకి వెళ్ళేసి నాట్ వెరిఫైడ్ ఎట్ అని ఉంది కదా, నాట్ వెరిఫైడ్ ఎట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫై అవుతుంది. ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేసి మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే వెరిఫికేషన్ చేస్తామండి. ఇది ఫేస్ వెరిఫికేషన్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫేస్ వెరిఫికేషన్ చేయకుండా మైనింగ్ చేసిన వేస్ట్ అండి. అంటే దిస్ ఇస్ కేవైసీ ప్రాసెస్ అనమాట కంప్లీట్గా. అది కంపల్సరీగా చేసుకోవాలి. ఓకే, సో వెరిఫై బాక్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అవుతుంది. సో ఫేస్ వెరిఫికేషన్ అయిపోయాక ఈ విధంగా మనకు స్క్రీన్ వస్తుంది. డైలీ అక్కడ మైన్ మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు. క్లియర్ అండి అందరికీ ఒక క్లారిటీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక స్పష్టత వచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఒక 2 సార్లు చూడండి. ఓకేనా? సింగిల్ టైం చూసిన వెంటనే మనకు అర్థం అయిపోయి రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా మనం చేయలేమండి. సో బ్యాక్ వెళ్ళి మళ్ళొకసారి చూడండి. బ్యాక్ వెళ్ళేసి మళ్ళొకసారి చూసి రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా కంప్లీట్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు ఏముంది సార్ ఇంటర్లింక్లో అని అనుకోవచ్చు. మనం 2019లో పైకాయిన్ కూడా అలానే అనుకున్నారండి చాలామంది. కానీ పైకాయిన్ ఫ్రీగా మైనింగ్ చేసుకొని చాలామంది కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు బయట. ఇప్పుడు ఒక్క పైకాయిన్ వాల్యూ 20 రూపీస్ ఉంది. బట్ స్టార్టింగ్లో ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పుడు దాదాపుగా ఒక పైకాయిన్ వాల్యూ $2.5 అండి. బట్ ఈరోజు ఇంటర్లింక్ దాదాపుగా ఇప్పుడు కాయిన్ బేస్ ఎక్స్చేంజ్లో వచ్చేసి 10 రూపీస్ చూపిస్తుంది. బట్ ఐ థింక్ ఈ మంత్ ఎండ్ కావచ్చు లేదా జనవరిలో కావచ్చు ఎక్స్చేంజ్లో పూర్తిగా లిస్ట్ అవుతుంది. అప్పుడు దాదాపుగా స్టార్టింగ్ ప్రైజే 10 నుంచి 20 రూపాయలు ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ యొక్క ఇంటర్లింక్లో కూడా చాలా మెంబర్స్ దగ్గర కొన్ని లక్షల్లో ఉన్నాయి కాయిన్స్, ల్యాక్స్లో ఉన్నాయండి. సో ఇప్పటికి మించిందేం లేదు. మీరు కొత్త వారైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ మంత్ ఎండింగ్ లోపలైనా కావచ్చు, నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపలైనా కావచ్చు, ఎన్నో కొన్ని కాయిన్స్ ఉంటాయి మీ దగ్గర. సడన్గా $1 $2 పోయింది అనుకోండి, మీరు అలానే హోల్డ్ చేసుకోవాలనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు, సేల్ చేసుకోవాలనుకుంటే సేల్ చేసుకోవచ్చు. ఫ్రీగా వచ్చింది ఎందుకండి వదులుకోవడం? ఇది గంటలు చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక 1 మినిట్ పని అండి, అంతే.
ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, కేవైసీ ఇలా కంప్లీట్ చేశాక వాలెట్ అనేది కూడా కంపల్సరీగా చేసుకోవాలి. ఈ వాలెట్ చేయకపోతే కూడా మీకు యూజ్ ఉండదు. వాలెట్ మ్యాండేటరీ అండి. ఈ వాలెట్ ఎలా చేయాలనే దాని గురించి కూడా మనం పూర్తిగా వీడియో చేయడం జరిగింది. ఇక్కడ థంబ్‌నెయిల్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వాలెట్‌ని చూసి, ఈ వీడియో చూసి వాలెట్ అనేది కూడా క్రియేట్ చేసుకోండి. ఎండింగ్‌లో నేను థంబ్‌నెయిల్ ఇస్తాను. ఆ వీడియో పూర్తిగా చూడండి. అక్కడ మీకు వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి కూడా మీకు ఒక స్పష్టత వస్తుందండి. క్లారిటీ అండి. సో ఇంకా మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నాయంటే కామెంట్లో మీరు మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నాకు తెలియకపోతే మీరు అడిగిన క్వెషన్ నేను రీసెర్చ్ చేసి తెలుసుకోనైనా కూడా మీకు అందరికీ ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఎంతో సపోర్ట్ చేస్తున్నందుకోసమే ఈరోజు ఇలాంటి వీడియోస్ అనేది నేను క్రియేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ అండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్.